తాత అయితే ఆ న్యూస్ పేపర్లు ఏం చదువుతుండో నాకైతే ఏం తెలుస్తలేదు. ఇప్పుడే ట్రైన్ స్టేషన్ కి అయితే వచ్చిన. ఈరోజు ఏంటంటే బట్టలు కడుగుదాం. అలా మన వాళ్ళే పనిచేస్తారు, మన తెలుగు వాళ్ళే. అడిగి పోయి మన తెలుగు వాళ్ళందరికి 10% డిస్కౌంట్ డైరెక్ట్ తక్కువ అయిపోద్దాం మన తెలుగు వాళ్ళకి. బట్టలు మాత్రం క్రేజీ క్రేజీ ఉంటాయి. చలో ఆడికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ట్రైన్ స్టేషన్ అయితే వచ్చిన, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. ఇది ఏంటంటే మన ట్రైన్స్ లో ట్యూబ్స్ లో పోతేనే మస్తు తక్కువ అయిపోతుంది. క్రేజీ క్రేజీ ఉంటుంది. అంటే మళ్ళా కార్లో అలా ఇలా వినము అనుకో, ఆడికి దానికి పార్కింగ్ ఉంటది, మళ్ళా అంత దమ్ ఉంటది అనమాట. ట్రైన్ లో పోతేనే బెస్ట్ చాలా. మీరు తొందరగా పోతాం, మళ్ళా ట్రాఫిక్ లొల్లి ఉండదు, పార్కింగ్ లొల్లి ఉండదు. కార్లో తీసుకుపోతే కార్లో పోతలేం కదా. సో సెట్ ట్రైన్ లో వెళ్ళిపోయాం ఇండిస్ డైరెక్ట్ క్యామ్డన్ టౌన్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. హోన్స్లా సెంట్రల్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో విజిటర్ స్క్వేర్ లో దిగాలి. ఆడ దిగేసి ఇంకో ట్రైన్ ఎక్కినామంటే షెడ్ డైరెక్ట్ క్యామ్డన్ టౌన్. ఈ నుంచి హౌన్స్లా నుంచి 50 minutes జర్నీ, 50 నిమిషాలు. డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఏమని ఫ్రెష్ ఆడ లెస్టర్ స్క్వేర్ లో అయితే ఇప్పుడే దిగినా. మళ్ళీ ఈ నుంచి డైరెక్ట్ క్యామ్డెన్ మార్కెట్ కి మళ్ళీ ఒక ట్రైన్ ఉంటది. ఇప్పుడే మనమైతే రీచ్ అయినాం క్యామ్డెన్ మార్కెట్ కి. ఇల్లు వర్షం పడుతుంది. మీకు బట్టల షాపులే ఉంటాయి అన్ని లైన్ గా, నీట్ గా. లైన్ ఆడదాకా ఇప్పుడు మనం పోయే షాపు పోయేదాకా కూడా మొత్తం బట్టల షాపులే ఉంటాయి. సో మనం వచ్చేసాం. ఇక ఆ గడ్డ ఉంది ఇప్పుడు పైన, ఆడ కనబడుతుంది ఇప్పుడు ఎల్లో కలర్, అదే క్యామ్డెన్. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. ఇక షాపులు, స్ట్రీట్ ఫుడ్, కళ్ళద్దాలు అన్ని దొరుకుతాయి మంచిగా. ఇవన్నీ బట్టల షాపులు బాగుంటాయి ఇటు సైడ్. ఏంటంటే మొత్తం సేమ్ హైదరాబాద్ లో కోటి లెక్క అనమాట. ఇదంతా కోటి ఏరియా క్యామ్డెన్ అంటే. స్ట్రీట్ ఫుడ్ వాడు ఏం చేస్తున్నా కానీ స్ట్రీట్ ఫుడ్ అది. చింపాంజీ గాడు అందరు ఉంటారు ఇక. సో నీట్ ఇట్లా అదే క్యామ్డెన్ బ్లాక్ అని ఉంది ఇప్పుడు. నుంచి చక్కగా లెఫ్ట్ కొట్టినామంటే అదే వస్తుంది. సో ఇట్లా ఇక్కడ ముందడు పోయి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఈజీగా ఏర్పడుతుంది. మీరు వచ్చినా కూడా ఇక్కడ వీడియో మీ దోస్తులకు అందరికి షేర్ చేయండి. ఇట్లా లెఫ్ట్ కి వెళ్ళిపోతే అదే క్యామ్డెన్. మనం పోవాల్సింది గిళ్ళకు. ఇటు రాగానే చక్క గిళ్ళకి వెళ్ళిపోయినామంటే మనం నీట్గా వచ్చేస్తాయి అన్ని. లోపలికి వెళ్ళిపోవాలి. మొత్తం ఎప్పటికీ జనాలు ఉంటూనే ఉంటారు ఇక్కడ. మొత్తం ఫుడ్ గిడ్డు అన్ని. అన్ని బట్టల షాపులు లైన్ గా లాస్ట్ దాకా మొత్తం బట్టల షాపులే ఉంటాయి. మన షాప్ కూడా ఇక్కడనే ఉంటది. సో ఇవన్నీ బట్టల షాపులే మొత్తం. ఇట్లా గుడులకి అన్ని కనబడ్డాయి అనుకో, ఈ గల్లీలోనే మనం షాప్ ఉంటది. మీరు వచ్చేయండి, నీట్ గా చూపిస్తా ఇప్పుడు షాప్ వాళ్ళది. అన్ని ప్రతి ఒక్కటి బట్టల షాపే. సో ఇవన్నీ బట్టల షాపులే మనకి. డిషెస్ అన్ని ఉన్నాయి.
అంటే ఇక్కడ తక్కువ రేటు దొరుకుతాయి, సేమ్ మన కోటి లెక్క. గొడుగులు ఎక్కడైతే కనబడతాయో అదే మన షాపు, అంటే మన ఉండే షాపు ఇదే గల్లీలో. సరే ఇగో మనవాడైతే ఇక్కడనే ఉన్నాడు. సలాం బాయ్. Assalamualaikum, bhai. You alright? Yeah. యా ఇదే అనమాట మన షాపు. ఇక్కడ మన వాళ్ళందరికి తక్కువ దొరుకుతుంది. లోపల లోపల ఉందా అగో. ఇక్కడ అన్ని తక్కువ దొరుకుతాయి మంచిగా. మనోడే అనమాట తెలుగుడు. ఇక వీడే ఆడు. సో సో మీకు అన్ని బట్టలు దొరుకుతాయి మంచిగా నీట్ గా. ఎంత క్రేజీ ఉంటాయంటే అసలు పిచ్చి ఎక్కిపోతాయి. తక్కువ రేటుకి, చాలా తక్కువ రేటు. అంటే మొత్తం ఇక మనం ఇక లండన్ లో మాక్సిమం ఇట్లే ఇస్తారు. ఇదంతా బోయింపల్లి అనుకోవచ్చు మీరు, కానీ బోయింపల్లి బట్టలు ఇట్లే ఉంటాయి అనుకుంటారు మీరు. నాకు తెలుసు అది ఏంటంటే లండన్ లో మాక్సిమం ఇక ఇట్లా వేసేస్తారు మొత్తం. జోకరు గీకరు అన్ని ఉంటాయి. నిర్వాణ టీషర్ట్లు అవి ఇవి, బ్యాండ్ టీషర్ట్స్, కొబ్రకాయ్. సో ఇవన్నీ దొరుకుతాయి మనకు. ఇవన్నీ తక్కువ దొరుకుతాయి అసలు. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉండేటి అన్ని మీకు £20 అంటే తక్కువనే వస్తాయి కదా ఇవి. మన డిస్కౌంట్ వస్తుంది, వచ్చేయమని చెప్పి సాయిబాయ్ మూడలా 10-15% డిస్కౌంట్ ఇస్తాం, వచ్చేయమని చెప్పి. నేను ఎన్నో ఉంటా, వీక్ కి 5 days. డార్క్ వేర్ యూకే లా అంటే ఇక్కడ క్యామ్డెన్ టౌన్ లో డార్క్ వేర్ అని ఉంటది షాప్ పేరు. సో అదే అనమాట ఇది. సో మీరు ఇక్కడికి వచ్చిర్రు అంటే నీట్ గా నా పేరు చెప్పారు మంచిగా, ఇట్లా సాయి కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న ఏదో ఒకటి నీట్ ఇట్లా చెప్పేసారు అనుకో, మంచిగా ఈ షాప్ లో ఇక్కడనే ఈ షాప్ లో మంచిగా వచ్చి తీసుకోండి సెట్ 7 కాడికి. సో ఈ క్యామ్డెన్ లో మీకు అన్ని బట్టలు అన్ని ఈజీగా క్రేజీ ఉంటది. సో మంచిగా ఇక్కడికి వచ్చి తీసుకోండి. కానీ ఎట్లా ఇండియా పోయేటప్పుడు బట్టలు తీసుకోవాలనుకుంటారు అందరూ. సో ఏం చేస్తారు అంటే సరే మంచిగా ఇక్కడికి వచ్చేసి తీసుకోండి. క్రేజీ ఉంటాయి బట్టలు అయితే. అంటే ఇక్కడ ఇది ఒక్కటే షాప్ అని కాదు, వేరే అన్ని షాపులు మస్తు షాపులు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనకి తక్కువకి వస్తాయి, అట్లా చాలా తక్కువకి వస్తాయి అనమాట. మన పేరు చెప్తే మాత్రం ఇక మీరు సాయి బా ఎన్ని రోజులు ఎటు పోయినావు బాయ్ అంటారు మళ్ళా. అట్లా ఉంటది ఇక స్టోరీ. జనం ఇట్లే ఉంటారు అనమాట ఈ గల్లీలా. సేమ్ కోటిలో, మన ఇండియాలో కోటిలో ఎట్లా ఇవి కూడా అంతే. 10 అంటారు ఇవి కూడా. సో అదనమాట. ఇక్కడికి వచ్చిర్రు అంటే నీట్ గా తీసుకోవచ్చు బట్టలు కూడా. మంచిగా బట్టలు తీసుకురా అంటే సెట్ అయిపోతాయి 7 కాడికి. మంచిగా ఉన్నాయి కానీ బట్టలు అయితే మా దాంట్లో. సో £20 టీ షర్ట్లు ఉంటాయి బయట. అదేదో ఇక్కడికి వచ్చి మంచిగా £10 కి నీట్ గా క్రేజీ టీ షర్ట్లు, అవి యానిమే టీ షర్ట్స్, బ్యాండ్ టీ షర్ట్స్, కార్టూన్ అవి ఇవి ఉంటాయి కదా ఒకటి, ఆ టీ షర్ట్లు, ప్రింటెడ్ టీ షర్ట్లు నీట్ గా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి తీసుకోరా అంటే నీ అమ్మ క్రేజీ కనబడతారు మొత్తం. థ్యాంక్స్ సాయి బాయ్ అని కామెంట్ పెట్టాలి ఇక. సో అది మా అమ్మ ఈరోజు అయితే స్టోరీ. ఏంటంటే మొత్తం క్లియర్ గా చెప్తున్నా. ఇక్కడ మా ఫ్రెండ్ షాప్ కి వచ్చినాక షాప్ లా మీరు తీసుకొని పేరు చెప్పండి. పేరు చెప్తే మీకు పక్కా ఆఫర్ అయితే ఇస్తాడు. ఒక 10% ఆఫర్ అంటే కొంచెం తగ్గిస్తాడు పక్క. ఇప్పుడు ఒక 15, 16, 17 ఉందనుకో £10 వేసిస్తాడు నీట్ గా. సో మీరు తీసుకుంటే చాలా బెటర్ ఇక్కడ, ఎందుకంటే బట్టలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. నేను కూడా తీసుకున్నా ఇంతకుముందు ఒక 2-3 టీ షర్ట్స్ తీసుకున్నా, ఒక 2 హుడీస్. క్రేజీ ఉన్నాయి మొత్తం బట్టలు అయితే. తీసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా
మనం బయట 200-300 పౌండ్స్ పెట్టి బట్టలు తీసుకుంటారు మాక్సిమం చాలా మంది. చాక్లెట్లు తీసుకుంటారు, చాక్లెట్లు దాని బదులు బట్టలు మంచిగా ఇక్కడ బట్టలు ఇప్పుడు నార్మల్ గా ఇండియా బట్టలు అని కాకుండా లండన్ బట్టలు అని అట్లా లండన్ బట్టలు ఉంటాయి కదా మనకి అట్లా. సో అట్లా తీసుకోండి ఇక్కడ మంచిగా లండన్ బట్టలు తీసుకొచ్చిన ఇంట్లో కూడా ఉంటది కదా ఇక అందరికి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి మంచిగా అంటే క్రేజీ ఉన్నాయి బట్టలు అయితే మాత్రం తీసుకోండి. మీరు మీరు చూసినాక తెలుస్తుంది మీకు, మీరు విజిట్ కాండి ఇక్కడ. కానీ మీ అమ్మ ఇచ్చి పడేసిన బట్టలు. అయ్యో మనోడైతే వీడే ప్రవీణ్ విన్ పేరు మా దోస్తు. మంచి ఏడుకి వచ్చి ఇసిరు అంటే నీ అమ్మ సెట్ ఏడుగా ఆడికి. వర్షం అయితే ఘోరంగా పడుతుంది, సిద్దిపేటలో పడినట్టు అయితే పడదు కానీ అట్లా మామూలుగా ఏదో అట్లా ఏదో అట్లా పడి పడనట్టు. సోదా అనమాట స్టోరీ. ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ కూడా ఉంటాయి మీకు. టాయిలెట్స్ ఇక్కడ ఎట్లయినా ఇక్కడ యూకేలో వేరాదు కదా. సో క్యామ్రన్ కి ఇటు షాప్. సో ఏంటంటే మీకు టాయిలెట్ పోవాలన్నా ఫ్రీయే అనమాట, పైసలు కట్టాలి కానీ మనకు ఫ్రీయే. ఎట్లా అంటే అట్లా అట్లా పెట్టగానే అట్లా ఓపెన్ అయిపోతుంది, ఇట్లా మనం వెళ్ళిపోవచ్చు నీట్గా. క్యామ్రన్ కి వస్తే మొత్తం మన రేట్లు ఇప్పిద్దాం బట్టలు అయితే. వీడి కాడికి మనోడు అవుతున్నాడు ఇన్నే ప్రవీణ్ బాయ్. మన బాయ్కి చెప్తే ఇక అన్ని తక్కువకే ఇస్తాడు. మీరైతే వచ్చేయండి మా అందరూ. క్యామ్డెన్ మార్కెట్ లో ఆ షాప్ పేరు ఏంటిరా? డార్క్ వేర్ యూకే షాప్ పేరు. సో సెట్ అలా మన రేట్ కే ఇస్తాడు. టీ షర్ట్ అయితే క్రేజీ ఉన్నాయి మంచిగా. మీరు తీసుకోండి మామ వచ్చి. నా పేరు చెప్పినా లేకుంటే మీరు లోపల ఇట్లా తెలుగు వాళ్ళం అని చెప్పినా కథం ఇచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఈరోజు అయితే అయిపోయింది బ్లాగ్. ఇంటికి అయితే పోదాం ఇక. వర్షం ఘోరంగా పడుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది మెల్లగా. వేరే కాబట్టి ఎప్పటికీ రష్ ఉంటూనే ఉంటది ఇక్కడ. కానీ వస్తే ఫోటోలు అవుతాయి మంచిగా, బట్టలు అవుతాయి. ఫోటోలు కూడా దిగొచ్చు ఇక్కడ మంచిగా నీట్ గా లోపల అంబ్రెల్లా అక్కడ. సో అన్ని దేశాల వాళ్ళు వస్తారు నార్మల్ గా, ఇక్కడ వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్క దేశ వాళ్ళు వస్తారు. సో ఇక్కడనే మనకు కెనాల్ కూడా ఉంటది పక్కకి. క్రేజీ కదా, నీట్ గా ఉంది. వీళ్ళు ఇట్లే కూర్చుంటారు ఇక్కడ. మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ కాబట్టి, షాపింగ్ మాల్స్ అంటే కోటి ఏరియా కాబట్టి చాలా మంది వాళ్ళు వీళ్ళు ఆఫ్రికా వాళ్ళు, మనోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇంకా వేరే దేశపు వాళ్ళు, తెలియని దేశపు వాళ్ళు అందరు వస్తారు. మొత్తం స్ట్రెస్ అయిపోతారు ఇక్కడ నీట్ గా బట్టలు తీసుకొని. సో ఇట్లా బట్టలు తీసుకొని నీట్ గా వెళ్ళిపోతూనే ఉంటారు. ఇట్లా ఇక్కడ కళ్ళద్దాలు ఉంటాయి. సో ఇక్కడ ఫుడ్ ఉంటది, రింగులు. ఫుడ్ కూడా తినొచ్చు మీరు ఇక్కడ నీట్ గా. మొత్తం సైకునే టీ షర్ట్లు అయితే బోయింపల్లి అంటారా. సో ఇక్కడ కళ్ళద్దాలు మొత్తం డిస్కవర్ హెవీ అయిపోయింది. అందరు గుడులు పట్టుకుర్రు, మనం ఏం పట్టుకున్నాం మళ్ళా? మనం ఏం పట్టుకోలేదు, యోగి చేసుకున్నాం మనం అయితే. పట్టుకోవడాలు ఉన్నాయి ఇక, అలా పట్టుకుంటే స్ట్రెస్. ఇట్లయితే ఉంటుంది, మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో ట్రైన్ వచ్చేసరికి మనం ఇక్కడ వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. తాత కూర్చుండు, తాత చూస్తలేడు. మరి ఘోరంగా చూస్తుండడు లోపలికి. మళ్ళీ ఏం చదువుతుండో కానీ మొత్తం ముఖం కూడా చూస్తున్నాడు. తాత అంటే కూడా చూస్తున్నాడు. చూసిరా ఏమన్నా చెప్పురు. తాత అంటే కూడా చూస్తున్నాడు. ఏం చేస్తాం బాయ్ చల్ మనం.